సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం హన్నా యొక్క ప్రార్థన మనం గమనిస్తున్నాం. కాబట్టి 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ హన్నా ప్రార్థన ఎలాంటిదిగా ఉంది అంటే, ఆమె ఏడ్చుచు దేవునికి ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆమె కన్నీటితో దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమె కన్నీటితో చేసే ఈ ప్రార్థన ఆమెకు బిడ్డలు లేరు అని ఆమె ప్రార్థన చేస్తుందా? కాబట్టి ఆమె కలిగి ఉన్నటువంటి శ్రమను బట్టి ప్రార్థన చేస్తుందా? ఇక్కడ మనం చూస్తే దేవుడే ఆమె జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన దుఃఖము, బాధ, శ్రమయు ఆమెకు దేవుడే కలుగు చేశాడు. కారణం ఏంటి అంటే, దేవుని యొక్క ఆలయము ఎలాంటి స్థితిలో ఉన్నది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనం చూస్తే 2వ అధ్యాయం మనం చూడొచ్చు. దేవుని యొక్క మందిరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇక్కడ రాయబడింది, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ వారు ఎలాంటి స్థితిలో దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు? దుర్మార్గమైనటువంటి స్థితిలో వారు పరిచర్య చేస్తున్నారు. దుర్మార్గులనే కాదు అక్కడ రాసింది, మిక్కిలి ఏమై ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులై ఉన్నారు అనేది మనం చూడవచ్చు. అయితే ఈ 2వ అధ్యాయం మనం ఇలానే కిందికి వస్తే అక్కడ ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి 15వ వచనం. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివారు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు, అలాగు వద్దు, ఇప్పుడే ఇవ్వలను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందును. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, పరిచర్య చేస్తున్న వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. అయితే ఇలాంటి స్థితిలో వారు ఎలాంటి దుర్మార్గత వారి జీవితంలో ఉంది? వారు బలాత్కారులై ఉన్నారు. ఎలాంటి వారు? వాళ్ళు బలాత్కారులై ఉన్నారు, బలవంతం చేస్తారు. దైవ నియమము చొప్పున, దైవ వాక్యము చొప్పున వారు క్రమము చొప్పున నడుచుకోలేదు. పచ్చి మాంసమే మాకు కావాలి, కాబట్టి ఉడకబెట్టిన మాంసం మేము తీసుకోము అని వారు చెప్తూ బలాత్కారం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయంలో ఇక్కడ మనం ఒక మాట చూడవచ్చు. కింది వచనాలకు వస్తే మొదటి నుండి మనం చదువుతాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత
కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. కాబట్టి ఇంకా కిందికి వద్దాం. బలాత్కారముతో నింపబడిందనే మాట ఎక్కడ ఉంది? 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ప్రజలు ఎలాంటి స్థితిలో జీవిస్తున్నారు అంటే బలాత్కారము అనే మాట చూస్తాం. నోవాహు దినములలో భూమిని నాశనం చేయడానికి, భూమి మీద ఉన్నటువంటి వారందరిని నాశనం చేయడానికి, వారికి అంతం రావడానికి కారణం ఏంటి? భూమి బలాత్కారంతో ఏం చేయబడిందంట? నింపబడింది అనే మాట మనం చూడవచ్చు. కాబట్టి 6వ అధ్యాయం, ఇదే ఆదికాండంలో 6వ అధ్యాయం ఈ 5వ వచనంలో చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి ఊహల్లోని తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను అనే మాట చూస్తాం. కాబట్టి ఇది చెడుతనముగా ఎంచబడింది, బలాత్కారంతో నింపబడింది. ఇలాంటి పరిస్థితి భూమి మీద ఉన్నప్పుడు దేవుడు జల ప్రళయం ద్వారా నాశనాన్ని విధించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క మందిరం, యాజకుల యొక్క కుమారులు బలాత్కారం చేస్తున్నారు. పేతురు రాసిన పత్రికలు కూడా మనం ఒక మాట చూడవచ్చు. 1వ పేతురు 5వ అధ్యాయం, 1వ పేతురు 5వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తున్నాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. బలిమి చేత కాక అనే పదాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఇంకొక మాట చూస్తే ప్రభువులైనట్టుండక మందకేమై ఉండండి, మాదిరులుగా ఉండండి అనే పదాన్ని చూస్తాం. దేవుని యొక్క మందిరంలో యాజకుని యొక్క కుమారులు చేస్తున్నటువంటి బలాత్కారం వల్ల ఆ యొక్క మందిరం షీలోహు పాడైపోయినట్లుగా మనం చూడవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇది దేవునికి చాలా పరితాపం కలిగించినటువంటి విషయంగా మనం చూస్తాం. దేవునికి చాలా దుఃఖం కలిగించినటువంటి విషయంగా మనం చూస్తాం. అయితే ఈ దుఃఖం పట్టించుకునే నాదులు లేరే. అయితే దేవుడు ఒక స్త్రీని కలిగించాడు, ఆ స్త్రీని రేపినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ స్త్రీ దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈమె యొక్క జీవితంలో ప్రార్థన బిడ్డలు లేరనేదే కాదు, ఆమె దుఃఖం ఏ స్థితికి ఏ రీతికి వెళ్తుంది అనేది మనం చూస్తే అక్కడ ఆమె స్వార్థంతో ప్రార్థన చేయటం లేదు. ఆమె చేసినటువంటి ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాల్లో ఏడ్చుచు ఉంది. తర్వాత ఇంకొక మాటను మనం చూస్తాం.
ఇక్కడ మధ్య భాగంలో నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా. కాబట్టి వాని తల మీదకి క్షౌరూప కత్తి ఎన్నటికీ, ఇప్పుడు ఆమె నిందపోవడానికే కనుక అయితే, ఆమె మీద ఉన్నటువంటి గొడ్రాలనే అపనింద తీసివేయబట్టానికే కనుక అయితే ఆమె ఆడపిల్లనైనా అడగచ్చు. అవునా కదా? బిడ్డలు లేకపోవటం వల్ల తన వైరి అయిన పెనిన్నా ఏం చేస్తుంది? బహుగా వేదనకు గురి చేస్తుంది. కేవలం పిల్లలు పుట్టడమే ఆమె యొక్క టార్గెట్ అయితే ఆమె ఎవరిని అడగొచ్చు చెప్పండి? ఆడపిల్లను అడగొచ్చు. కానీ ఆమె ఎవరిని అడిగింది? మగ బిడ్డను దయచేయమని అడిగింది. కారణం ఏంటి? మగ బిడ్డ అయితే దేవుని సన్నిధిలో ఏం చేస్తాడు చెప్పండి? పరిచర్య చేస్తాడు. కాబట్టి ఈమె యొక్క దుఃఖం దేనికోసము అంటే దేవుని యొక్క ఆలయంలో పరిచర్య గురించినటువంటి దుఃఖం ఆమె హృదయంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ఆవశ్యకతను తను గుర్తించినట్లుగా చూస్తాం. తన ఆవశ్యకత కంటే దేవుని యొక్క ఆవశ్యకతను గురించి ఆమె గమనించినట్లుగా మనం చూస్తాం. అందుకని ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన మగపిల్లను దయచేసిన ఎడల అనే పదాన్ని చూస్తాం. ప్రియులారా, ఈరోజు ఎంతమంది దేవుని యొక్క ఆవశ్యకతను, దేవుని యొక్క సన్నిధిని గురించి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? కాబట్టి ఇక్కడ రెండవ మాట ఏంటి అంటే, ఒకటి, ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మగపిల్లను అడగటం మనం చూస్తాం. తర్వాత 11వ వచనం మనం ఇలానే కిందికి చదువుతూ వస్తే చూడము, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకోండి. ఇప్పుడు ఎవరు కావాలి? దేవుడు ఆమె యొక్క జీవితంలో నడిపింపు ఏమిస్తున్నాడు అంటే, ప్రభావం పోయిందని తర్వాత మనం చూడొచ్చు. ఏం పోయింది చెప్పండి? మందిరంలో ప్రభావం పోయింది. ఏ కాబోదు అనే పదాన్ని మీరు చూడగలుగుతారు. అయితే మనం గనక చూస్తుంటే ఈ పుట్టిన బిడ్డ ద్వారా 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చూడండి 20-21 వచనాలు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచూ వచ్చుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఇక్కడ రాయబడింది, ఒక బిడ్డ ద్వారా దేవుడు మరలా దర్శనమివ్వడం మనం చూస్తాం. తర్వాత తన వాక్కు చేత మరలా ప్రత్యక్షమవ్వడం మనం చూస్తాం. అంతకుముందు 3వ అధ్యాయంలో మీరు మొదటి వచనంలో చూస్తే, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. అయితే ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? దేవుని యొక్క దర్శనం వస్తుంది, దేవుని యొక్క వాక్కు మరల ఏమవుతుంది? ప్రత్యక్షమవుతుంది. ఆమె యొక్క సమర్పణ దేవుని యొక్క దర్శనం కలగడానికి కారణమైంది. దేవుని యొక్క వాక్కు మరలా దేవుని యొద్ద నుండి బయలుపరచబడడానికి కారణమైంది. ఆమె ప్రార్థన ఎలాంటి ప్రార్థన? దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించిన ప్రార్థనగా ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆవశ్యకతను ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, దేవుడు తన అవసరాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? తీరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మళ్ళీ ప్రభావం కలుగుతుంది, మళ్ళీ దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఈ మాటను మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ హన్నా చేసినటువంటి ప్రార్థన తన బిడ్డల కొరకు చేయలేదు. ప్రాముఖ్యంగా మనం చూస్తే దేవుని యొక్క ఆవశ్యకతకు తాను ప్రార్థన చేసింది. కాబట్టి తర్వాత ఆమెకు పుట్టిన బిడ్డను మనం చూడగలుగుతాం. ఆ బలాత్కారం చేసే వారి జీవితాల తర్వాత ఏమైనాయో కూడా మనం చూడవచ్చు. తర్వాత మళ్ళీ 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి తిరిగి తాను ఆ స్థానంలో దేవునికి పరిచర్య చేయడం మనం చూస్తాం. ఆ ఆవశ్యకతను, ఆ కొరవను తన బిడ్డ ద్వారా దేవుడు తీర్చడం కూడా మనం చూస్తాం. 11వ వచనం, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నింటను
నేను వాని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకును. ఈమె ఎలాంటి ప్రార్థన చేస్తుంది? మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన చేస్తుంది. కాబట్టి మగపిల్లలను ఇవ్వమని అడగటమే కాదు, తన అవసరం తీరటమే కాదు, దేవునికి సన్నిధిలో అవసరం గుర్తించడమే కాదు, దేవునికి ఇవ్వడానికి ఏం చేస్తుంది? ఆమె తాను ప్రార్థన చేస్తుంది. మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంది. ఈ మాటను మనం చూస్తాం. అలాగే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఇక్కడ 16వ వచనం, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దు, అత్యంతమైన కోపకారణను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగా కానిను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముగా ఉండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనును గనక హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అనే పేరు పెట్టింది. తర్వాత కింద వచనంలో మనం చూస్తే 23వ వచనం, కాబట్టి ఆమె పెనిమిటైన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతన్ని పెంచుచూ ఉండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తోముడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకువచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలిన వాడా, నా ఏలిన వాని ప్రాణంతుడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడగునని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అన్న ఎలాంటి బిడ్డను కన్నది? ప్రార్థనాపూర్వకంగా బిడ్డను ఏం చేసింది? కన్నది. ఇది మొదటి మాట. రెండవది, ప్రార్థనాపూర్వకంగా ఆ బిడ్డను పెంచింది. తర్వాత ఆమె ప్రార్థనాపూర్వకంగా ఏదైతే చెప్పిందో అలాగే దేవునికి ఆ బిడ్డను ఏం చేసింది? సమర్పించింది. అలాగనే ఆమె చేసిన ప్రార్థనను బట్టి ఆ బిడ్డ దేవునికి అక్కడనే మొక్కెనని రాయబడింది. తర్వాత ఆ బిడ్డ ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? ఆయన పరిచర్య చేస్తున్నాడు. నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క ఆవశ్యకతను గుర్తించి దేవుని కోసం, దేవుని యొక్క పరిచర్య కోసం మనం స్థిరమైనటువంటి రీతిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. కాబట్టి ఆమె చేసినటువంటి ప్రార్థన ఒక బిడ్డను లేపింది. ప్రార్థనతో కన్న బిడ్డ, ఆ బిడ్డ ప్రార్థనతో సిద్ధపరిచిన బిడ్డని, ప్రార్థనతో సమర్పించింది ఆ బిడ్డని, ప్రార్థన చేసి ఆమెను పెంచి దాన్ని బట్టి మొక్కాడు. ఆమె ప్రార్థన ఆ బిడ్డను పరిచర్య చేయవానిగా తీర్చిదిద్దింది. 5 మాటలు చూడొచ్చు. నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, బిడ్డలు పుట్టేదాకా ప్రార్థన చేసేవారు కొందరు ఉంటారు, పెంచి వాళ్ళ దగ్గరే ఉంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, పెంచిన తర్వాత దేవుని ఆలయానికి సేవకు పరిచర్యకి ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. తల్లి ప్రార్థన, ఆ గొప్ప ప్రార్థన ద్వారా తన జీవితాంతం దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేయగలిగిన కోఆపరేషన్తో ఉన్న తల్లిదండ్రులుగా కొంతమంది ఉంటారు. తర్వాత ఆమెకి బిడ్డలు పుట్టారు. ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం. ఎలాంటి బిడ్డను కన్నది, ఎలాంటి ఆత్మను ఆమె కన్నది. ఇలాంటి ఆత్మలు మనం కంటామా? ప్రభావంతో కూడిన బిడ్డల్ని ప్రార్థనాపూర్వకంగా కన్నామా? మన బిడ్డల్ని ఇలాగ ఇవ్వగలుగుతామా దేవుని మందిరానికి? ఇలాగ పెంచగలుగుతామా దేవుని కొరకు? మనం ఇలాగ నిలబడతామా దేవుని కొరకు? కాబట్టి ఆ మందిరంలో ఉన్న ఆవశ్యకతను గుర్తించిన ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన కన్నీటిలోంచి కొట్టుకొచ్చాడు ఎవరంటే
సమూయేలు అనేటువంటి బిడ్డ. ఎంతమందికి ఈరోజు దేవుని యొక్క సంఘాల గురించి, దేవుని యొక్క మందిరాల గురించి, దేవుని యొక్క పరిచర్య గురించి, దేవుని యొక్క అవసరతల గురించిన ఆసక్తి ఎంత ఉంది మన జీవితం. కాబట్టి ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రార్థనాపూర్వకంగా మీరు భౌతికంగా పిల్లలను కనమని కాదు నేను ఇప్పుడు చెప్పేది, ఆత్మీయమైనటువంటి బిడ్డలను దేవునికి ఏం చేయాలి, మనం కనాలి, దేవునికి సంఘానికి తేవాలి, వాళ్ళని ఆత్మీయంగా సిద్ధపరచాలి. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచయలో వారు స్థిరపడే విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ బిడ్డలు అంటే భౌతికంగా కనేవాళ్ళు కాదండి నా ఉద్దేశం. ఆత్మీయంగా అనేకులను మనం ఏం చేయాలి, దేవుని సంఘానికి కనాలి. దాని కొరకు ఏం చేయాలి, మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆమె ప్రార్థనతో కన్న బిడ్డ ఆ బిడ్డ, మొక్కులతో కన్నటువంటి బిడ్డ ఆ బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆమె పెంచింది, దేవునికి ఆ బిడ్డను సమర్పించింది, మొక్కేవాడిగా చేసింది, పరిచర్య చేసేవాడిగా ఆమె సిద్ధపరిచింది, తల్లే సిద్ధపరిచింది. మనం ఇలాంటి రీతిలో మన బిడ్డలను మనం అనేక ఆత్మలను సిద్ధపరిచినట్లుగా ప్రభు మనకు సాయం చేయనుగాక. ఇలాంటి కన్నీటి ప్రార్థన, దేవుని యొక్క ఆవశ్యతను గుర్తించిన ప్రార్థన మన జీవితంలో మనం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ మీదకి రండి.